దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ నియోజకంలో ఎవరైతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార సరళి పైన పూర్తిగా కులాల వారీగా ఒక ఆగ్రహం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా గత నెలలో 28వ తేదీ నాడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో ఉన్నటువంటి 72/1/2 సర్వే నంబర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఒక స్థలంలో దళిత వర్గానికి ఆ యొక్క స్థలాన్ని కేటాయించడము, దానికి ఎస్సీ భవన్ కు సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమైన భూమి పూజ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే హోదాలో జోగురామన్న నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో వివాదం రేగినటువంటి నేపథ్యంలో ఏకంగా 6గురిని ప్రతివాదులుగా చేస్తూ ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమానురాలుగా ఆ ఉత్తర్వులను అనుసరించి పేర్కొంటున్నారో గడ్డం గంగూబాయ్ అనేటటువంటి ఒక మహిళ ఈ యొక్క భూ వివాదానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తదనుగుణంగా హైకోర్టు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నోటీసుల వివాదం అనేటటువంటిది రాజకీయంగా పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఎవరికైనా స్థలాలు కేటాయించేటటువంటి పూర్తి అధికారం ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేకు ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదైనా వర్గానికి ఏదైనా ఒక కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించేటటువంటి సందర్భంలో సదరు భూమి అంటే ఆ స్థలము వివాదాల్లో ఉందా లేదా, లేకపోతే దీనికి సంబంధించి ఏవైనా లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే పైన ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటివేమీ పట్టించుకోకుండా వివాదాల్లో ఉన్నటువంటి భూమిని దళిత వర్గానికి కేటాయించడము, అది కాకుండా ఏకంగా ఎమ్మెల్యే హోదాలో అక్కడ భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనటము అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే జోగురామన్న తీరు పైన వెల్లువెత్తడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి యజమానులు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ హైకోర్టుకు సంబంధించి అంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హోంశాఖ అలాగే సెక్రటేరియట్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి చీఫ్ తో పాటుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు, ఎస్పీ అలాగే మావల పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ అలాగే తహసీల్దార్ అలాగే జోగురామన్నలకు సంబంధించి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులు అయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే జోగురామన్న రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి జోగురామన్న మాత్రం రాజకీయంగా చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తక మానదు అనేటటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో దళిత వర్గాలన్నీ కూడా దళిత వర్గానికి సంబంధించినటువంటి అత్యధికులు కూడా జోగురామన్న తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాదరహితమైనటువంటి భూమిని తమకు కేటాయించాల్సింది పోయి వివాదాల్లో ఉన్నటువంటి భూమిని తమకు కేటాయించడం పట్ల దళితులందరూ కూడా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన రాబోయే రోజుల్లో దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కొంత ఉత్కంఠగాను సందిగ్ధంగాను ఉన్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ జోషి ప్రధానంగా అంటే ఈ వ్యవహారం మొత్తంగా ఎవరైతే ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై ఒకంత గుర్రుగా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఇక్కడ అధికారుల సమన్వయ లోపం కూడా కొంత కారణంగా మనం భావించవచ్చు అంటారా, లేకపోతే కేవలం ఎమ్మెల్యే కనుసనలోనే జరిగిందని మనం భావించాల్సి ఉంటుందా? వాస్తవంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం అనుసరించేటటువంటి వైఖరి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రత్యేకంగా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాలకు కేటాయించేటటువంటి భూముల విషయంలో కావచ్చు ఎమ్మెల్యేనే చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే భూ వివాదం ఉందో దీని కేటాయింపులకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటటువంటి విషయం మనకు కొంత స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరినీ పక్కన పెడితే వాళ్ళందరూ కూడా తమకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, కేవలం
ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము వెళ్ళాము, ఎమ్మెల్యే గారు కోరారు కాబట్టి మేము ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశాము అనేటటువంటి విషయం స్పష్టం చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో జోగు రామన్నకు అటు అవకాశాలు ఏవి లేనటువంటి నేపథ్యం. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ ఈ యొక్క కొత్త వివాదం, భూ వివాదం తెరపైకి రావడము అనేటటువంటిది రాజకీయంగా ఆయనకు కొత్త చిక్కులు తప్పవు అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ సర్వేలు పక్క చూసుకుంటే మరో పక్క జోగురామన్న గ్రాఫ్ కూడా తగ్గుతుంది అనుకోవచ్చు. గతం నుంచి కూడా ఆయనకు ఒక్కసారి దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వ్యవహారం కూడా కొంతవరకు ఆయన రానున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఇప్పుడు చూసినట్లయితే దళిత వర్గానికి సంబంధించినటువంటి చాలా వరకు ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నట్టుగా మనకు పైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతము బీఆర్ఎస్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేవలం నాయకులు మాత్రమే ఒక వర్గము అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఏ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా సమాజంలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే ఆ యొక్క కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తూ ఉంటారు. వాళ్లలో అత్యల్పులు మాత్రమే రాజకీయంలో కొనసాగుతూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కోణంలో చూసినట్లయితే వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా అంటే సుమారుగా ఒక 20 నుండి 25 వేల వరకు ఓటు బ్యాంక్ ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క క్రమంలో చూసినట్లయితే ఈ యొక్క భూ వివాదం రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు సృష్టించడమే కాకుండా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క వ్యవహారంలో జోగు రామన్నకు అండగా నిలబడటము, వంతపాడటం చేసేటటువంటి చర్యలకు ఉపక్రమిస్తారో వాళ్లపైన కూడా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే కేవలం నాయకులు మాత్రమే ఒక కమ్యూనిటీ అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. కేవలం నాయకులు చెప్పినంత మాత్రాన ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఒక పార్టీకి గాని ఒక వ్యక్తికి గాని పోలయ్యేటటువంటి అవకాశాలు ప్రస్తుతం అయితే లేనటువంటి పరిస్థితి. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతులైనటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి మంచి అంటే మేధావి వర్గం కూడా దళితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు సంబంధించినటువంటి నిర్ణయము, వాళ్లకు సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అల్టిమేట్ గా జోగురామన్నకు నష్టం చేకూరుస్తాయని మాత్రం మనము భావించాల్సినటువంటి పరిస్థితి. రాజశేఖర్ ఒకటి ఇక్కడ గడ్డం గంగూబాయ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు మహిళకు ఒకవేళ హైకోర్టు అనుకూలంగా తీర్పునిస్తే కనుక ఖచ్చితంగా జోగురామన్న రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి ఒక ఏదైతే ప్రజల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి దళిత సంబంధించినటువంటి నేతల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి దళిత వర్గీయులో ప్రధానంగా ఉంది. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్తారన్నది, ఒకవేళ దాన్ని నిజంగా ఒకవేళ అనుకూలంగా వస్తే ఆయన చెప్పే అవకాశం ఉందంటారు క్షమాపణలు. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా జోగురామన్న ఒక ప్రజానాయకుడిగా ఆయన ఖచ్చితంగా క్షమాపణలు చెప్పక తప్పని పరిస్థితులు అయితే అక్కడ కలగొచ్చు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో కేవలం క్షమాపణలతో దళిత వర్గం అంతా కూడా రెస్పాండ్ అవుతుందా, ఆయనని క్షమించేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అంటే ముందుగా అంటే ఒక వర్గానికి కేటాయించేటటువంటి భూమి విషయంలో ఆచితూచి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే కేటాయించాల్సినటువంటి స్థలం విషయంలో అవేమీ చేయకుండా అదరబదరగా కేటాయించడము, ఇష్టారీతిన వ్యవహరించడము అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి తమ వర్గానికే చెందినటువంటి వాళ్లను మోసం చేయడానికి ప్రయత్నించారు అనే కోణంలో ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు మరింత సమీపించినటువంటి సందర్భంలో కేవలం ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, జోగురామన్న క్షమాపణలతో మాత్రం దళిత వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు సంతృప్తి చెందుతారా అంటే మాత్రం ఖచ్చితంగా అనుమానంగానే భావించాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది పెద్ద మనసుతో దాన్ని స్వీకరించవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే ఈ విధమైనటువంటి మోసానికి పాల్పడ్డారు అనేటటువంటి కోణంలో కూడా ఆలోచించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆ పరిస్థితిలో కనుక తలెత్తినట్లయితే మాత్రం ఖచ్చితంగా జోగురామన్న క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా రాజకీయంగా జరగాల్సినటువంటి నష్టం మాత్రం జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర్